వెల్కమ్ టు జేఎస్ సూపర్ రెసిపీ. హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగున్నారా? ఈరోజు కూడా మీ ముందరికి ఒక ప్రత్యేకమైన తిండి పోటీకి వచ్చినాం. నా పెద్ద బిడ్డ నేను తింటున్నాం. ఇగో మా ఇద్దరి బొంగులండి. రస్నా లాంటిది ఇది, ఏదో సారీ అండి, స్ప్రైట్ లాంటిది ఇది ఏంటిదో, ప్లస్ 2 పొట్లాలు. ఇంతేనండి. ఎవరు ఫస్ట్ అయిపోతుందో చూద్దాం. అమ్మా మళ్ళీ నేను దెబ్బ తింటే మళ్ళీ నువ్వు అట్లా అంటావు. బొంగులు కలిపి కూడా మా కీర్తనే. నోటికి మంచిగా తగులుతున్నాయి. ఉల్లిగడ్డల కారం తగిలి కమ్మగా ఉన్నది. మీరు ఇట్లా ట్రై చేయండి. ఈ కారం కలిపిన బొంగులు ఉల్లిగడ్డలు కట్ చేసి తింటుంటే ఏమేమి గుర్తుకొస్తున్నాయో కామెంట్ చేయండి. దీంట్లో లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసినట్టుంది. మాకు ఏదైనా తగులుతుంది. టేస్ట్ చాలా బాగుందండి. వావ్. మీకు వినపడుతుందా శబ్దం నవ్వుతుంటే? వస్తున్నాయి కానీ నేనే గెలుస్తాను చూడబోతే. అయిపోలేదు. కరకరలాడుతూ పండ్లకు తగ్గుతుంటే ఆ కారం, ఆ పెప్పర్ పౌడరు, ఆ ఉల్లిగడ్డలు పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి. మీకు ఏమేమి గుర్తుకొస్తుందో కామెంట్ చేయండి. నా బడికాడ ఒక ముసలమ్మ కూడా ఇట్లా చేసేది. ఇంకా దీంట్లో ఉలువలు గిట్ట కలుపుకొని వచ్చేది, ఒట్టి బువ్వ కూడా కలుపుకొని వచ్చేది. సూపర్ ఉండేది. అవన్నీ మేము కలపలేకపోయినాం. సూపర్ ఉంది. కద్ది చూడకుంటూ ఖరాబ్ అవుతాయి కదా, అంతే ఇంత ఉబ్బుతుంది. ఓడిపోతే ఆగిస్తావు, తీసినాక అప్పుడు వేసుకుంటుంది. నువ్వు ఓడిపోయినాక ఉంటాయిగా, అప్పుడు వేసుకుంటావు. నా బిడ్డకు ఓడిపోవడం వస్తుందా? రికార్డ్ రోల్ అవుతుందా? నా బిడ్డకు ఓడిపోవడం అనే పదం నచ్చదు, కానీ నా కాడు ఓడిపోతుంది అలా. బొంగులు తినడం వల్ల మన నాలుక మొత్తం ఫ్రెష్ అయిపోతుంది. రాపిడి వల్ల అది తిన్న తర్వాతకి ఏ కూర వేసుకొని తిన్నా వమ్మో కారం ఇంటుందని అంటది. టేస్ట్ చక్కగా తెలుస్తుంది. మీరు అనుకోవచ్చు బొంగులేదో అనుకోవచ్చు, కానీ తింటే అర్థమవుతుంది నోరు ఇట్టుంటుందో. అయినా తింటున్నా మీ గురించే. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే 1000 మంది టార్గెట్ కంప్లీట్ చేయండి ప్లీజ్. అంటే సబ్స్క్రైబర్స్ 1000 మంది అయితే చాలా బాగుంటుందని. మీరు చేస్తుండ్రు, చూస్తుండ్రు, ఆదరిస్తుండ్రు. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
గజ్జులు అట్నే ఉంటుంది తెలుసా. ఆలు బుజ్జి అంటే బుజ్జి కాదు, బూజి. ఆలు బూజి. చూడండి, ఆలు బుజ్జి అద్భుతం. ఆహా, హల్దీరామ్ దంపినాకే మొక్కాలి, అద్భుతంగా చేస్తారు. ఆ సంగతి నాతో పోటీ పెట్టుకున్న ఓళ్ళు గెలవదని మనము ఏ పని చేస్తున్నామో ఆ పని మీద దృష్టి పెడతాం. చిండి పని చిండే చేస్తాయి అంతే. ఇక ఓళ్ళు ఏమన్నా మాట్లాడుకోండి, నాతో మాట్లాడి తినుకుంటే మాట్లాడతాను, నాకు అయిపోవాలి. చూపెట్టు, చూపెట్టు. డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. డెకరేట్ ఈమె ఖాళీ ఆలు బుజ్జి ప్యాకెట్ దీంట్లో పోస్తుంది అంతే. చూపెట్టు. గెలిచింది జీవన్, ఓడిపోయింది ఖాళీ, అన్ని ఖాళీ. హాయ్ ఫ్రెండ్స్, గెలిచింది నేనే. వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టు, ఎందుకంటే మన అన్నలకు మన తమ్ముళ్ళకు ఇంత టైం ఉండదు చూస్తాను. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే వాళ్ళు సింపుల్గా చూస్తారు. ఫ్రెండ్స్, ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టిస్తా, మీరు ఇంతసేపు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు షేర్ చేసి అనేకులు దీంట్లో భాగస్వాములై, అంటే నా ఉద్దేశం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోమని, ఎందుకంటే 1000 మంది సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదో ఒక వీడియోతో మీ ముందు ఉంటాం. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాం. నమస్తే.